దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి దేవుని రాజ్యమును గూర్చిన ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. వాటిలో మరి దీపస్తంభమును గురించినటువంటి ఉపమానము ధ్యానిస్తూ ఉన్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయంలో ఈ ఉపమానాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ ఉపమానాన్ని 3 భాగాలుగా మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిది మరి యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాట, రహస్యమైనవన్నీ బయలుపరచబడకపోవు, దాచబడినవన్నీ బహిరంగము చేయబడును అనేటువంటి మాట. మరి క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి సత్యము, ఆ నిత్య జీవపు వెలుగు కలిగి ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి వెలుగు ఈ లోకములో ఉన్న పాపమును, చీకటిని, మరణమును బట్టబయలు చేసి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుందనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేశాడు. అంతేకాదు, మరి మనము ఈ లోకములో వెలుగయ్యున్నామని యేసయ్య సెలవిచ్చాడు. ఎప్పుడైతే వెలుగయ్యున్నటువంటి క్రీస్తు ప్రభుల వారు మన హృదయంలోనికి మనం చేర్చుకుంటామో, మన జీవితాలను ఆయనకు సమర్పిస్తామో, మనం కూడా ఆ నిత్య జీవపు వెలుగుగా చేయబడతాం. అనేకులను ఆయన వెలుగులోనికి నడిపించడానికి సాధనాలుగా మనం చేయబడతాం. ఇక 3వ అంశం, ప్రియులారా, ఇఫ్ ఎనీ మ్యాన్ హ్యావ్ హియర్స్ టు హియర్, లెట్ హిమ్ హియర్. యేసయ్య ఇక్కడ పలికినటువంటి మాట, వినుటకు చెవులున్నవాడు వినుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయం 21 నుంచి 25 వచనాలు మరొకసారి చదువుకుందాం. యేసు వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభము మీద ఉంచబడుటకే కాని కొంచెము క్రిందనో మంచము క్రిందనో ఉంచబడుటకు కాదు. రహస్యమైనవన్నీ బయలుపరచబడకపోవు, దాచబడినవన్నీ బహిరంగము చేయబడును. వినుటకు చెవులు గలవాడు, వినుటకు చెవులున్నవాడు వినుగాక. మరియు ఆయన, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుచుదురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికున్న కొంచెము తీసివేయబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దీపస్తంభమును గూర్చినటువంటి ఉపమానంలో యేసయ్య మరి చెప్పినటువంటి 3వ మర్మము, సత్యము ఏమిటి అంటే, ఇదిగో వినుటకు చెవులున్నవాడు వినుగాక. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు మరి దేవుని రాజ్యమును గూర్చి బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన పలికినటువంటి మాట ఏమిటి? ఎందుకయ్యా నీవు ఈ ఉపమానాల రీతిగా మాకు బోధిస్తున్నావు, మాకు అర్థం కావడం లేదని శిష్యులు ఆయన అడిగినప్పుడు, ఇదిగో యేసయ్య యొక్క మాట అన్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో, 9-10 వచనాలు చదువుకుంటే, ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడగగా, ఇక్కడ మంచి నేలన పడినటువంటి విత్తనాలను గురించి, విత్తువానిని గురించినటువంటి ఉపమానాన్ని యేసయ్య వారికి బోధించాడు. బోధించిన తర్వాత శిష్యులకు అర్థం కాలేదు. శిష్యులు ఆయనను అడుగుతూ ఉన్నారు, అయ్యా ఇదిగో ఈ ఉపమాన భావం ఏమిటి అని ఆయన అడగగా, దేవుని రాజ్య మర్మము ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. అనగా దేవుని రాజ్యము అనగా క్రీస్తు ప్రభుల వారి రాజ్యమును గురించి, ఇదిగో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందమైనటువంటి ఆ దేవుని రాజ్యము, దేవుని పరిశుద్ధాత్మ కార్యములను, పరిపాలనను, రాజ్యమును గురించి ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపక ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుతున్నది. మరి ఈ యొక్క దేవుని రాజ్యపు సత్యములు, క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి మరి వాగ్దానములు, మరి ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి మనకు మాత్రమే బయలుపరచబడటానికి, మనకు మాత్రమే వివేచన కలగజేయడానికి ఆయన ఉపమానాలుగా తెలియజేస్తూ ఉన్నాడు. ద సీక్రెట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద సీక్రెట్స్ అండ్ ద నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్
ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్. మనకివ్వబడింది. దేవుని ప్రజలైనటువంటి మనకు, క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచే మన కొరకు ఆ దేవుని రాజ్యపు మర్మములు, సత్యములు తెలియజేయబడుతున్నాయి. అందుకే యేసయ్య బోధిస్తూ ఆయన ఏమంటున్నాడంటే, మరి వినుటకు చెవులు గలవాడు వినును గాక. Jesus wants us to believe his words because his words are spirit and life. ఆయన అన్నాడు, ఇదిగో ఆత్మయే జీవింపజేయుచున్నది, నేను పలికినటువంటి మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో యేసయ్య పలుకుతున్నాడు. కాబట్టి ఆ జీవము కలిగినటువంటి మాటలను నీ హృదయంలో చేర్చుకుంటే ఆ నిత్య జీవపు వెలుగులతో నీవు నింపబడతావు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలను నీ జీవితంలో మరి జీవముగా మార్చగలుగుతాడు. హల్లెలూయా. హిస్ వర్డ్స్ ఆర్ నాట్ ఓన్లీ మియర్ వర్డ్స్, హిస్ వర్డ్స్ ఆర్ స్పిరిట్ అండ్ లైఫ్. ఆయన మాటలు నిత్య జీవపు మాటలు. His words are the bread of life. Jesus is the bread of life. Hallelujah. జీవాహారమై ఉన్నటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలు నీవు అంగీకరించి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సమర్పించుకుంటే ఆ శక్తిని, దేవుని జీవాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. అది ఎవరు గ్రహించగలుగుతారు అంటే కేవలం క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారే, ఆయన మాటల యందు నమ్మిక ఉంచి ఆ మాటలకు విధేయత చూపగలిగినటువంటి వారే ఆ యొక్క జీవమును, ఆ యొక్క దేవుని శక్తిని, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోగలుగుతారు. అందుకే that is why Jesus wants us to believe in him and the promises of God, because his words are spirit and life. When you hear the words of Jesus and believes in him, you will receive faith. Your faith grows, your faith will increase. Hallelujah. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి మాటల వలన, ఆ వినుట దేవుని వాక్యమును గూర్చినటువంటి మరి మాటలను గురించి వినుట వలన. Faith comes by hearing and hearing by the word of God. Faith comes by hearing and hearing the word of Jesus Christ. క్రీస్తు ప్రభుల వారిని గురించి నీవు విన్నప్పుడు, నీవు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నీవు ఆశీర్వదించబడతావు, నీవు దేవుని శక్తిని పొందుకుంటావు. అది మరి మనకు ఇవ్వబడింది. హల్లెలూయా. అది మనకి ఇవ్వబడింది. The secrets of the kingdom of God, the knowledge and understanding of God has been given to us, but others it is a mere earthly story. ఒక ఈ లోక సంబంధమైనటువంటి ఉపమానం మాత్రమే వారికి. అది ఒక కథల సత్యమై ఉంటున్నది, కానీ అది మనకు దేవుని శక్తి అయి ఉంటున్నది. అందుకే యేసయ్య అంటున్నాడు, టేక్ హీడ్ వాట్ యే హియర్. నీవేం వినిచున్నావో జాగ్రత్త పడు, జాగ్రత్తగా చూసుకో. మీరెట్టి కొలతతో కొలుచుదరో మీకు అట్టి కొలతతోనే ఇవ్వబడను. ఆయన వాక్యాన్ని నీవు అంగీకరించి మరి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని నీవు జీవించగలిగితే, నీ విశ్వాస పరిమాణం కొద్దీ నీ దేవుడు నీవు అడుగు వాటికన్నిటికంటే, ఊహించు వాటికన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తిమంతుడు. హల్లెలూయా. కాబట్టి కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి వాని యొద్ద నుండి వానికున్న కొంచెమును తీసివేయబడును. దేవుడిచ్చినటువంటి ఆ విశ్వాసము, దేవుడు నీ అందించినటువంటి ఆ పరిశుద్ధాత్మని మరి నీవు ఆయన మాటలను అంగీకరించకుండా, ఆయన స్వరాన్ని వినకుండా, ఆయన మాటలకు లోబడకుండా జీవిస్తే నీ యొద్ద నుండి ఆ కొంచెం కూడా విశ్వాసం తీసివేయబడుతుంది. జాగ్రత్త సుమా. మరి ఈరోజు నువ్వేం వింటూ ఉన్నావు? క్రీస్తు ప్రభుల వారిని గుర్చినటువంటి మాటలు వింటున్నటువంటి నీవు ఆయన మాటలకు నీ జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే నీ జీవితం వెలిగించబడుతుంది. అనేకులకు నీవు వెలుగుగా చేయబడతావు. ఈ లోకంలో ఉన్నటువంటి పాపమును, మరణమును, సాతాను అంధకార సంబంధమైన క్రియలను పారద్రోలడానికి దేవుడు నిన్ను ఒక వెలుగుగా చేస్తాడు. ఇదిగో ఆ యొక్క కొండ మీద ఉంచబడినటువంటి దీపం వలె నిన్ను చేస్తాడు. దీపస్తంభం మీద ఉంచబడిన దీపం వలె నిన్ను చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి,
ఈరోజు నీ హృదయము క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ నిత్య జీవపు వెలుగుల చేత నింపబడిందా? మనలను మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి చీకటి జీవితంలో, అంధకార సంబంధమైన జీవితంలో ఇంకా నీవు జీవిస్తున్నావేమో, యేసయ్య నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. వినుటకు చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా. ఇఫ్ ఎనీ మ్యాన్ హ్యావ్ హియర్స్ టు హియర్, లెట్ హిమ్ హియర్. యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ వెలుగును నీ హృదయంలో నింపాలనే ఆయన ఈ లోకంలో కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ నిత్య జీవపు వెలుగులోనికి నిన్ను ఆకర్షించడానికే ఆ దేవాది దేవుడు క్రీస్తు ప్రభుల వారిని ఆ కల్వరి శిలువలో, గొల్గొతా కొండపైన, ఆ కల్వరి శిలువ పైన నీ కొరకు నా కొరకు వెలిగించాడు. ఆ వెలుగులో, ఆ వెలుగు చేత నీవు నేను నింపబడి ఆ అనేకులను వెలుగులోనికి నడిపించి ఆయనలో నీవు నేను జీవించి దేవుని కొరకు ఫలించాలని, మనము బహుగా ఫలించటం వలన దేవుని నామము మహిమపరచబడుతుంది, దేవుని రాజ్యము విస్తరించబడుతుంది. దేవుని రాజ్యంలో నీవు నేను మహిమ గల సాధనాలుగా వాడబడతాం. మరి అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా ప్రియ ప్రభు, వాత్సల్యం కలిగిన మా దేవా, కృప కనికరములు గల మా తండ్రి, గడిచిన దినమెల్లా మా ప్రభు మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, కాపుదల, ఆదరణ ఎల్లవేళలా మాకు అనుగ్రహించి నడిపిస్తున్న దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును మా ప్రభా, ఇదిగో నిద్రించుచున్న నీవు మేల్కొనుము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవుని వెలుగు, దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తూ ఉన్నదని దేవా మీ వాక్యములో మా కొరకు సిద్ధపరచబడిన వాగ్దానములను మేము పొందుకొని క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ వెలుగులు మా హృదయంలో నింపుకొని క్రీస్తు ప్రభుల వారికి మా జీవితాలను సజీవ యాగముగా సమర్పించుకొని అయా మీ కొరకు ఈ లోకంలో మహిమ గల సాధనాలుగా మరి వెలుగుగా జీవించి అనేకులను మీ నిత్య జీవపు వెలుగులోనికి నడిపించగలిగిన కృప, మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, మీ సన్నిధి, క్రీస్తు ప్రభుల వారి సహవాసం అలా ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, మరి ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ కుటుంబాలన్నిటిని మీరు దర్శించండి, జ్ఞాపకం చేసుకుని అయ్యా. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలకు దేవా మీ బలమును అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవా మీ యొక్క జ్ఞానమును, మీ శక్తిని, మీ బలమును బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. కృంగిన వారిని లేవనెత్తండి యేసయ్యా. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయ్యా. మా యవ్వన బిడ్డల చుట్టూ యేసయ్యా మీ రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభా. మా కుటుంబాలను, మా సంఘములను మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. మీరు అక్కడ పర్యంతం ప్రభా ఈ లోకంలో మీ కొరకు వెలుగుగా జీవించి మీ మహిమను ఈ లోకంలో ప్రకటించే కృపాభాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.